యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటివి? జావాలో అంటే చూద్దాము. వేరియబుల్స్ ఇంకా మెథడ్స్, క్లాసెస్‌ని ఎక్కడ యాక్సెస్ చేయాలో కంట్రోల్ చేస్తాయన్నమాట. జావాలో 4 యాక్సెస్ మోడిఫైయర్స్ ఉన్నాయి. ఒకటి ప్రైవేట్, ఒకటి పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్ అనమాట. డిఫాల్ట్‌కి కీవర్డ్ ఉండదు. సో, ఈజీగా చెప్పాలంటే హూ కెన్ యాక్సెస్ అనమాట. సో, ఫస్ట్ పబ్లిక్ ఉందనుకోండి. పబ్లిక్‌లో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. సేమ్ క్లాస్, సేమ్ ప్యాకేజ్, డిఫరెంట్ ప్యాకేజ్, చైల్డ్ క్లాస్‌లో. ఆ తర్వాతకి ప్రైవేట్‌లో అనుకోండి. ఓన్లీ సేమ్ క్లాస్‌లో యాక్సెస్ చేయొచ్చు. ఆ తర్వాతకి గెటర్స్, సెటర్స్ యూజ్ చేయాలి ప్రైవేట్‌లో. ప్రొటెక్టర్ అయితేనేమో సేమ్ లైక్ సేమ్ క్లాస్‌లో, సేమ్ ప్యాకేజ్‌లో చైల్డ్ క్లాస్‌లో డిఫరెంట్ ప్యాకేజ్‌లో కూడా యూజ్ చేయొచ్చు. మోస్ట్‌లీ ఇన్‌హెరిటెన్స్‌లో యూజ్ చేస్తారు. ఆ తర్వాతకి డిఫాల్ట్ అనేది ఏమైతదంటే సేమ్ ప్యాకేజ్‌లో ఉంటది. డిఫరెంట్ ప్యాకేజ్‌లో అయితే డిఫాల్ట్ యూజ్ చేయము. నౌ విల్ సీ వన్ కోడ్ అన్నమాట. దానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ ఒక ఇల్లు ఉందనుకోండి. పబ్లిక్‌లో ఏమైతది? ఎవ్రీవన్ కెన్ ఎంటర్. ఓకే. ప్రైవేట్‌లో ఉందనుకో, ప్రైవేట్ ఇల్లు అనుకోండి ఓన్లీ మీరే ఎళ్తారు. ప్రొటెక్టెడ్ అనుకో, ప్రొటెక్టెడ్‌లో ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్. డిఫాల్ట్ అనుకో కాలనీ పీపుల్ మొత్తం ఎంటర్ అవ్వొచ్చనమాట. అయితే ఈ పబ్లిక్, ప్రైవేట్‌కి ఏంటి డిఫరెన్స్ అంటే పబ్లిక్ అనేది యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. ప్రైవేట్ అనేబుల్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్‌సైడ్ ద సేమ్ క్లాస్ అనమాట. సో, ఇప్పుడు ఒక కోడ్‌తోని చూద్దాము. ఒక స్టూడెంట్‌ని క్లాస్ తీసుకున్నాం. ఇందులో పబ్లిక్ స్ట్రింగ్ నేమ్, ఆ తర్వాతకి ప్రైవేట్ ఇంట్ ఏజ్. ఓకే. యాక్చువల్లీ ఏజ్‌కి స్ట్రింగ్స్ అవసరం లేదు. అండ్ ప్రొటెక్టెడ్ ఇంట్ మార్క్స్. అండ్ ఇది డిఫాల్ట్ అన్నమాట. ఇప్పుడు నేను వేరియబుల్స్ అన్ని, డేటా టైప్స్ అన్ని తీసుకున్నాను. ఆ తర్వాతకి మెయిన్ మెథడ్ రాస్తున్నాను. ఇప్పుడు స్టూడెంట్ ఇది క్లాస్. క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ కూడా తీసుకున్నాం. ఆ తర్వాతకి ఇప్పుడు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నేమ్ ఎస్ డాట్ నేమ్. ఓకే. ఆబ్జెక్ట్ ఇంకా వేరియబుల్ నేమ్. ఆ తర్వాతకి ఏజ్ నెక్స్ట్. ఇక్కడ ఏంటిది ఎస్ డాట్ ఏజ్. ఆ తర్వాతకి మార్క్స్ ఎస్ డాట్ మార్క్స్. ఆ తర్వాతకి సిటీ ఎస్ డాట్ సిటీ. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. సో యా, నేమ్ అమ్ము, ఏజ్ 22, మార్క్స్ 79, సిటీ 1.